అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 10 యూనుస్ సూరా ఆయత్ నంబర్ 76. فلما جاءهم الحق من عندنا قالوا إن هذا لسحر مبين. ఆయత్ నంబర్ 76. అటు పిమ్మట మా వద్ద నుంచి వారికి సత్యబద్ధమైన నిదర్శనం చేరగా వారు ఇది పచ్చి మంత్రజాలం అని అన్నారు. 115. ఒక సత్యాన్ని తిరస్కరించడానికి తగు కారణం దొరకనప్పుడు దాని నుంచి తమను తప్పించుకోవడానికి ఇది కనుకొట్టు విద్యలా ఉంది అని చెప్పేస్తే పోతుంది అని వారు అనుకున్నారు. ఆయత్ నంబర్ 77. قال موسى أتقولون للحق لما جاءكم أسحر هذا ولا يفلح الساحرون. ఆయత్ నంబర్ 77. ఏమిటి? సత్యంతో కూడుకున్న నిదర్శనం మీ వద్దకు వచ్చేసిన తరువాత దాని గురించి ఇలాంటి మాటలంటారా? ఇది మంత్రజాలమా? మంత్రజాలం చేసే వారు సఫలీకృతులు కాలేరు అని మూసా అలైహిస్సలాం చెప్పాడు. 116. కాస్త ఆలోచించండి. సత్యవాక్కును ప్రబల నిదర్శనాలను మీరు కనికొట్టుగా చిత్రీకరిస్తారా? ఇది మీకు ఇంద్రజాలంగా కనిపిస్తుందా? ఇంద్రజాలికులు ఎన్నడూ లక్ష్యం సాధించలేరు తెలుసా? నేను మాంత్రికుణ్ణి కాదు, దేవుని తరపున పంపబడిన ప్రవక్తను. నాకు ఆయన అండదండలున్నాయి. ఆయన నాకు మహిమలను స్పష్టమైన సూచనలను ఇచ్చాడు. అలాంటప్పుడు నేను మంత్రతంత్రాలను కానీ మాంత్రికులను కానీ ఆశ్రయించవలసిన పని ఏముంటుంది? దైవ ప్రసాదితాలైన నిదర్శనాల ముందు మంత్రాలెంత అని హజరత్ మూసా అలైహిస్సలాం ఫిరౌన్ దర్బార్లోని సర్దార్లకు నచ్చజెప్పాడు. ఆయత్ నంబర్ 78. قالوا أجئتنا لتلفتنا عما وجدنا عليه آباءنا وتكون لكما الكبرياء في الأرض وما نحن لكما بمؤمنين. ఆయత్ నంబర్ 78. దానికి వారు, మేము మా తాత ముత్తాతలను ఏ పద్ధతిపై చూశామో ఆ పద్ధతి నుంచి మమ్మల్ని తప్పించడానికి నువ్వు మా వద్దకు వచ్చావా? ఇలా చేసి మీరిద్దరూ భూమిలో పెద్దరికం పొందాలనుకుంటున్నారా? మేమెన్నటికీ మీ ఇద్దరిని విశ్వసించబోము అని చెప్పారు. 117. హేతువు ముందు ప్రమాణబద్ధమైన ఆధారాల ముందు నిలవలేని వారు మంకుతనానికి దిగు వస్తారు. తమ వైఖరిపై మొండికేస్తూ నోటికొచ్చినది వాగుతారు. ఫిరౌన్ దర్బారులోని పెద్దలు కూడా అదే చేశారు. మా తాత ముత్తాతల మతాచారాల నుండి మమ్మల్ని తొలగించదలుస్తున్నావా? మా అధికారాన్ని మా రాజవైభవాన్ని చూసి అసూయతో కొత్త పథకాలు వేస్తున్నావా? మా పదవులను మా నుండి కొల్లగొట్టి వాటిని నువ్వు నీ సోదరుడు ఆక్రమించుకోదలుస్తున్నారా? అందుకే మేము నీ మాటను నమ్మము పో అని ఎడాపెడా వాగి దైవ ప్రవక్తను ఓడించే ప్రయత్నం చేశారు. ఆ విధంగా పూర్వీకుల అందానుసరణ, ప్రాపంచిక పదవుల వ్యామోహం సత్య స్వీకారంలో వారికి అవరోధంగా నిలిచాయి. ఆ తరువాత ఫిరౌన్ చక్రవర్తి సుప్రసిద్ధ ఇంద్రజాలికులను పిలిపించాడు. ఆ తాంత్రికులకు మూసా అలైహిస్సలాంకు మధ్య పోటీ జరిగింది. ఇంతకుముందు అల్-అరాఫ్ సూరాలో ఈ పోటీ గురించి వివరంగా చెప్పబడింది. తాహ్ సూరాలోనూ ఈ విషయం రానున్నది. ఆయత్ నంబర్ 79. وقال فرعون ائتوني بكل ساحر عليم. ఆయత్ నంబర్ 79. ఆరితేరిన మాంత్రికులందరినీ నా ముందు హాజరుపరచండి అని ఫిరౌన్ ఆదేశించాడు. ఆయత్ నంబర్ 80. فلما جاء السحرة قال لهم موسى ألقوا ما أنتم ملقون. ఆయత్ నంబర్ 80. మాంత్రికులు వచ్చినప్పుడు మీరు పడవేయాలనుకున్న వాటిని పడవేయండి అని మూసా అలైహిస్సలాం వారితో అన్నాడు. ఆయత్ నంబర్ 81. فلما ألقوا قال موسى ما جئتم به السحر إن الله سيبطله
إن الله لا يصلح عمل المفسدين. ఆయత నంబర్ 81. వారు పడవేయగానే మాంత్రికులతో మూసా అలైహిస్సలాం ఇలా అన్నాడు, మీరు తెచ్చినది మంత్రజాలం. అల్లాహ్ ఇప్పుడే దానిని మిజ్జెగా చేసి చూపిస్తాడు. అల్లాహ్ ఇలాంటి కల్లోల జనకుల పనిని చక్కబడనివ్వడు. 118. చివరకు జరిగినది కూడా అదే. ఎంతైనా సత్యం సత్యమే, అసత్యం అసత్యమే. సత్యం గెలిచే ముందు అసత్యం చేసే ఆర్భాటం జాస్తిగా ఉన్నప్పటికీ చివరకు అసత్యం మట్టి కరుస్తుంది. ఫిరౌన్ దర్బారుకు ఎంతో అట్టహాసంతో వచ్చిన మాంత్రికులు తాము ప్రదర్శించవలసిన విద్యనంతా ప్రదర్శించారు, కానీ ఆ పాచికలు పారలేదు. దైవాజ్ఞతో హజరత్ మూసా అలైహిస్సలాం లాఠీని పడవేసిన మరుక్షణమే అది వారి ఇంద్రజాలాన్ని అమాంతం మింగేసింది. 119. మరి ఆ మాంత్రికులు కూడా తక్కువ వారు కారు. ప్రాపంచిక ప్రయోజనాల కోసం వారు ఈ క్షుద్ర విద్యను మంత్రతంత్రాలను నేర్చుకున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తమ కనుకట్టును ప్రదర్శించి ప్రజలను మోసగించేవారు. ఈరోజు వారి పాపం పండింది. వారి పాచికలలో పసలేదని తేల్చివేసే రోజు వచ్చింది. లోకాన్ని పెడద్రోవ పట్టించే వారి ఆటలను దేవుడు అట్టే కాలం సాగనివ్వడు. ఆయత నంబర్ 82. ويحق الله الحق بكلماته ولو كره المجرمون. ఆయత నంబర్ 82. అపరాధులకు మింగుడు పడకపోయినా సరే అల్లాహ్ తన ఆదేశాల ద్వారా సత్యాన్ని సత్యంగా నిరూపిస్తాడు. 120. అరబీలో కలిమాత్ అని ఉంది. ఆయతులో దాన్ని ఆదేశాలు అని తర్జుమా చేయడం జరిగింది. దీనికి నిదర్శనాలు అన్న అర్థం కూడా వస్తుంది. అల్లాహ్ తన ప్రవక్తలపై అవతరింపజేసే గ్రంథాలలో ఈ నిదర్శనాలను పొందుపరుస్తూ ఉంటాడు. అలాగే కలిమాత్ అంటే దైవాజ్ఞతో దైవ ప్రవక్తల ద్వారా ఉనికిలోనికి వచ్చే మహిమలు కూడా కావచ్చు, లేక అయిపో అనే మాట ద్వారా అల్లాహ్ జారీ చేసే ఉత్తర్వు అని కూడా దానికి భావం కావచ్చు. ఆయత నంబర్ 83. فما آمن لموسى إلا ذرية من قومه على خوف من فرعون وملئهم أن يفتنهم وإن فرعون لعال في الأرض وإنه لمن المسرفين. ఆయత నంబర్ 83. మూసా అలైహిస్సలాంను అతని జాతికి చెందిన కొద్ది మంది మాత్రమే విశ్వసించారు. ఆ కొద్ది మంది కూడా ఫిరౌనుకు అతని సర్దారులకు వారు తమను ఎక్కడ వేధిస్తారో అని భయపడుతూ ఉండేవారు. అవును, మరి ఆ రాజ్యంలో ఫిరౌను ప్రాబల్యం కలిగి ఉండేవాడు. దానికి తోడు హద్దుమీరిపోయేవాడు. 121. ఆయతులో హౌమిహి అతని జాతికి అనే పదం మూసా అలైహిస్సలాం వర్గానికి చెందిన జనులకు వర్తిస్తుందా లేక ఫిరౌన్ జనులకు వర్తిస్తుందా అన్న విషయంలో వ్యాఖ్యాతల మధ్య ద్వంద్వాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఇది మూసా అలైహిస్సలాంకు వర్తిస్తుందని అన్నారు, ఎందుకంటే ఆయతులో ఈ పదానికి ముందు ఆయన ప్రస్తావనే ఉంది. కానీ ఇమాం ఇబ్నే కసీర్ తదితరుల అభిప్రాయాలలో ఈ పదం ఫిరౌన్ జాతికి వర్తిస్తుంది. అంటే ఫిరౌన్ అనుయాయుల్లోని కొంతమంది మూసా అలైహిస్సలాం సందేశాన్ని స్వీకరించారు. వీరి వాదన ప్రకారం ఇస్రాయేల్ జాతి వారు అప్పటికే తమను కాపాడే ఒక మార్గదర్శిని కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మూసా అలైహిస్సలాం రూపంలో ఈ ప్రవక్త రాగానే వారు మాట్లాడకుండా ఆయన పక్షాన్ని నిలిచారు, ఒక్క హారూన్ తప్ప. అందువల్ల జుర్రియతున్ మిన్ హౌమిహి అంటే ఫిరౌన్ జాతికి చెందిన కొద్ది మంది అని భావించడమే సరైనది. వారు దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాంను విశ్వసించారు. ఆ కొద్ది మందిలో ఫిరౌన్ భార్య హజరత్ ఆసియా కూడా ఉంది. 122. ఈ వాక్యాన్ని బట్టి కూడా మూసా అలైహిస్సలాం విశ్వసించిన ఆ కొద్ది మంది ఫిరౌన్ జాతికి చెందిన వారేనని రూఢి అవుతుంది. ఎందుకంటే తమ చక్రవర్తి తమ అధికారాలు తమను ఎక్కడ వేధిస్తారో అన్న భయం వారికి ఉండేది. ఆ మాటకొస్తే ఇస్రాయెల్ సంతతి వారు తరతరాలుగా ఫిరౌన్ చక్రవర్తులకు బానిసలుగా మారి వారికి ఊడిగం చేస్తూ అవమానాలు భరిస్తూనే ఉన్నారు. మూసా అలైహిస్సలాంను విశ్వసించినందుకు సరికొత్తగా వారు ఫిరౌన్కు భయపడవలసిన అగత్యం లేదు. ఎటొచ్చి ఇబ్బందిని ఎదుర్కోవలసిన పరిస్థితి ఫిరౌన్ శిబిరంలో నుంచి మూసా అలైహిస్సలాం శిబిరంలోకి వచ్చిన వారికే ఏర్పడింది. 123. వారు అలా భయపడడంలో అర్థం లేకపోలేదు, ఎందుకంటే ఫిరౌన్ చక్రవర్తి దురాగతాలను నియంతృత్వ వైఖరిని గురించి వారికి బాగా తెలుసు. ఆయత్ నంబర్ 84.
وقال موسى يا قوم إن كنتم آمنتم بالله فعليه توكلوا إن كنتم مسلمين. ఆయత నంబర్ 84. మూసా అలైహిస్సలాం తన వారిని ఉద్దేశించి, నా జాతి ప్రజలారా, మీరు అల్లాహను విశ్వసించేవారే అయితే, మీరు ముస్లింలే అయితే ఆయన్ని నమ్ముకోండి అన్నాడు. 124. తరతరాలుగా ఫిరౌన్ దౌర్జన్యాలను భరిస్తూ వస్తున్న ఇస్రాయేల్ జాతి వారికి మూసా అలైహిస్సలాం ప్రవక్త వచ్చిన తర్వాత కూడా కష్టాలు తప్పలేదు. అందుకే వారు ఎల్లప్పుడూ భయాందోళనకు లోనై ఉండేవారు. ఆ కారణంగానే వారు మూసా అలైహిస్సలాంతో ఇలా అన్నారు: ఓ మూసా, నీవు రాకమునుపు మేము ఫిరౌన్ జనుల చేత ఎలా వేధించబడేవారమో నీవు వచ్చిన తర్వాత కూడా అలానే వేధించబడుతూనే ఉన్నాం. పరిస్థితిలో మార్పు లేదు. దీనికి సమాధానంగా హజరత్ మూసా అలైహిస్సలాం ఇలా సముదాయించారు: నా ప్రభు త్వరలోనే మీ శత్రువును తుదముట్టిస్తాడు. అయితే మీరు ఒక్కడైన అల్లాని నమ్ముకోవాలి, సహాయం కోసం ఆయన్నే అర్థించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సహనం కోల్పోరాదు. అల్ అరాబ్ సూరా 128, 129 ఆయతుల ఆధారంగా. ఆయత నంబర్ 85. فقالوا على الله توكلنا ربنا لا تجعلنا فتنة للقوم الظالمين. నంబర్ 85. దానికి వారు, మేము అల్లానే నమ్ముకున్నాం, మా ప్రభు మమ్మల్ని ఈ దుర్మార్గుల పరీక్షా సాధనంగా చేయకు.